ఒక్క నిమిషం, ఏది ఏమైనా కూడా వైసాయ్ హోటల్ ఎపిసోడ్ తర్వాత అనారోగ్యానికి గురైన ఎన్టీ రామారావు గారు మృతి చెందారు కదా, అదే వేదాంతం మృతి చెందారు అనేది ఇప్పటికీ ఉన్న వాదన. అంటే మీకు రాజకీయ భిక్ష పెట్టిన గురువు గారు ఏంటంటే ఎన్టీ రామారావు గారు చనిపోవడంతో మీకు ఎలా అనిపించింది? అప్పుడు ఏమైనా తప్పు చేశామా మనము, ఇది లేక ఇది జరగకపోయింటే మరింత కాలం బతికేవారేమో అనిపించిందా? ఆయన చనిపోవడానికి పదవిచ్యుతులు కావడానికి సంబంధం. ఆయన ఐరన్ బాడీ, ఐరన్ పర్సన్. ఆయన ఆఫ్టర్ ఆల్ ఈ పదవిలోనే ఆయన తృణప్రాయం లెక్క పెట్టిన వ్యక్తి. అసలు నేషనల్ ఫ్రంట్లోనే ఒక బోఫార్ కేసు విషయంలో మొత్తం దేశంలోనే ఎలక్షన్ వచ్చేటట్టు చేసిన నిర్ణయం తీసుకున్న మనిషి ఆయన. ఆయన కత్తిరోడుకు ఉండే వ్యక్తి. అక్కడ ఎవరో కాలే కదా, కాంగ్రెస్ ఇంకోలో వచ్చేసి ఉంటే నేను నిలబెట్టుకున్న పార్టీ నా చేతుల మీద వెళ్ళిపోయిందని బాధపడి అట్లా సంక్షోభం గురవుతాడు. కానీ అందులో ఉన్న వాళ్ళంతా ఆయన వారసులు, ఆయన బిడ్డలు, ఆయన పెంచి పోషించిన వాళ్ళే ఆ రాజకీయ పార్టీలో ఉన్నారు. ఆ సంతృప్తి ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది కదా. ఇంటికి పరిమితమైనా అది కారణం కాదు, వెంటనే జరిగింది ఎపిసోడ్ కాదు. ఆ తర్వాత ఆయనకు అనారోగ్యపరమైన అనేక అంశాలు వచ్చినాయి. వాళ్ళకి ఇంటర్నల్ సమస్యలు కొన్ని ఉన్నాయని ఆ రోజుల్లో చాలామంది మాట్లాడుకున్నారు. అది రాజకీయంగా మేము మాట్లాడడం కరెక్ట్ కాదు అది. సో ఆయన వయసురీత్యా ఆరోగ్యరీత్యా ఎండు బాధాకరమే. ఎన్టీ రామారావు గారు ఆయన ఎండు అట్లా ఉండాలని మేము కోరుకోలే. ఎన్టీ రామారావు గారి మరణం మీకు ఏమనిపించింది? అదే అంటున్నా, ఆయన మరణం అనే ఎండు ఆ విధంగా ఉండాలని మేము కోరుకోలే. అది ఆయనకు ఉన్నటువంటి బహుశా ఆయనకున్న జాతకరీత్యా అది ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే అంత చిన్న ఇంట్లోకి పోవాల్సిన పరిస్థితి లేదు, అంత పెద్ద ఇల్లు వదిలిపెట్టి. దానికి మేము కారణం కాదు కదా. హ్యాబిట్స్ ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళి ఆ చిన్న ఇంట్లో రావాల్సిన దానికి ఇవి కూడా తెలుగుదేశం పార్టీ కారణమేం కాదు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేసిండు, అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ పర్సనల్ లైఫ్ సంబంధించిన అంశాలు కొన్ని కారణం అయి ఉండొచ్చు అనేది. ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీభారతి గారు ఉన్న ఇంట్లోనే ఉండేవారా? ఇప్పుడు ఆమె ఎక్కడుంటుందో నాకు తెలియదు. ఆ రోజుల్లో మాత్రం బషీరత్ బాబు గారికి సంబంధించిన చిన్న ఇల్లు అది కొనుక్కొని 2 బెడ్రూమ్ల ఇల్లు అది, అందులోనే ముఖ్యమంత్రి ఉన్నాడు, అందులోనే ఆయన చనిపోయాడు. లక్ష్మీభారతి గారితో అప్పుడు మీకు ఎలాంటి పరిచయం ఉండేది? అంటే బాగా మాట్లాడేవారు? అంటే ఆమె వ్యవహార శైలి ఎలా ఉండేది అప్పుడు? సరే, ఆమె పవర్లో లేదు ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో. నేను పెద్దగా అలాంటి విషయాలలో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు. కొన్ని సందర్భాల్లో దానివల్ల నేను నష్టం కూడా పోయినా. అయినా నాకు ఎలాంటి నష్టం జరిగింది? సో నేను ఆ రోజు టీఎన్టీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను. సరే, వారు పర్సనల్గా నన్ను చంద్రబాబు నాయుడు ఫాలోయర్ అనేటువంటి నాకు ముద్ర ఆమె వేసుకుంది. నేను పనిచేసే వాళ్ళతో ఎవరైనా పర్లేదు, నాకు శత్రువైనా బాగా పనిచేస్తారంటే నాకంటే బాగా పనిచేసే వ్యక్తి నేను నమస్కారం పెడతా, ఆయన గౌరవిస్తాను. దట్ మై నైజం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పార్టీ మలాధికారం రావడానికి కూడా కష్టపడుతున్నాడు కనుక ఆయన పక్షాన్ని నిలబడ్డాం. ఆయన పక్షాన్ని నిలబడి డాక్టర్ వెంకటేశ్వర అంతే గౌరవం, నాకు ఆమె కూడా అంతే గౌరవం. అందరికంటే నాకు అపారం గౌరవం ఎన్టీఆర్ మీద. చివరికి ఆయన పిలిచిన టికెట్ ఆయన ఇచ్చింది తప్ప నాకు లక్ష్మీభారతి కానీ వీళ్ళు ఎవరు ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు టికెట్ ఆపడానికి ఆమె సర్వ ప్రయత్నం చేసింది. ఎందుకంటే నన్ను వచ్చి అప్రోచ్ కాలేదు, నన్ను అడగలేదంటే నేను అన్నాను, నేను అన్నగారి మనిషిని, నెక్స్ట్ జనరల్ ఆయన పార్టీలో పనిచేసిన రోజులు ఆయన కింద నేను పనిచేస్తున్నాను, హైరార్కీలో డాక్టర్ గారితో మాట్లాడతా. కానీ మీరు వారి గౌరవంగా హత్యమనిగా ఉండండి. పొలిటికల్ ఇంటర్వెన్షన్ మీరు అయినందుకై ఇబ్బందులు వస్తున్నాయి, మీరు దయచేసి అది దూరం ఉంటే మంచిదని ఆమెకి అడ్వైజ్ చేసిన. అది ఆ అడ్వైజ్ ఇన్ని ఉండి పెద్ద ఆయన కూడా ఆ అడ్వైజ్ ఇన్ని ఉంటే అసలు ఆ పరిస్థితి రాదు, మీరు మొదలన్న పరిస్థితి రాకపోయి ఉండేది. సో నేను ఎప్పుడు కూడా కట్టురోటుగా ఉండే వ్యక్తిని. అప్పుడు నేను ఆఫీసులో ఒక అతన్ని సెక్రటరీగా పెట్టుకుంటే తెల్లారి ఓవర్ నైట్ ఆయన ప్రెసిడెంట్గా డిక్లరేషన్ చేయించింది ఆమె నన్ను తీసేసి. అప్పుడు నేను ఒక 6 months నాకు విరామం దొరికింది. ఇంకా లాభం లేదులే, ఈ రాజకీయాల్లో మనం ఏం రాణించలేమని ఐ స్టార్టెడ్ మై బిజినెస్. నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ఇక రాజకీయాల్లో మనం రాణించలేంలే, మనం సెట్ కావలే అనుకోవడం మీకు ఆనవాయితీగా వస్తుంటుందా? నేను పాలిటీషియన్ కాదు, బేసికల్గా ఐఎమ్ నాట్ ఏ బార్ పాలిటీషియన్. మా ఫ్యామిలీలో కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్లో ఎవరు లేరు. ఫ్రమ్ ది బిగినింగ్ ఐఎమ్ అగెనిస్ట్ ద పాలిటిక్స్. ఎందుకో నాకు బై బర్త్ అట్లా వచ్చింది. నాకు స్టూడెంట్ రాజకీయాల్లో ఉంటారు, స్టూడెంట్ కంపల్సరీ. అది అందుకన్నా కదా కొన్ని సిచ్యువేషన్ ఎట్లుంటే నేను చదువుకున్నప్పుడు కానీ స్టూడెంట్ లీడర్గా చూస్తారు. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను పొలిటికల్ సిస్టంలో కొంత ఆ రోజు నాకున్న అవగాహన మేరకు కొంత నాకు లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉండే వ్యక్తి నేను. సో వరవరరావు గారు మా గురువుగా ఉండేవారు, ఆయన వరంగల్లో చదువుకున్నాను నేను. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు కొంత ఉండేది ఆ రోజుల్లో, నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండేది. అప్పుడు చిన్నపిల్లల కనుక ఏది నేర్చుకుంటే అదే మైండ్ గుంట పడుతుంది కదా. సో కమ్యూనిస్టు భావజాలం కూడా కొంత నాకు ఆ రోజుల్లో ఉన్న సందర్భాలు. అయినా రాజకీయంగా ఆ రోజు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా ఉన్నది. వాళ్ళ పాలన విషయంలో దాని విషయంలో కొంత నాకు వ్యతిరేకత ఉండేది. అందుకని నేను ఎన్టీపీసీలో కూడా నేను ఇండిపెండెంట్గా నేను జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా గెలిచింది తప్ప నేను పొలిటికల్గా గెలిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.